రైట్. అంబటి మానసిక పరిస్థితి సరిగా లేదంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ అంటున్నారు. అలాగే అంబటిపై ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామని హోంశాఖ మంత్రి అనిత ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరోవైపు అంబటికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉండబోతుంది 24 గంటలు అంటూ పెమసేని కూడా కామెంట్ చేశారు. అంబటి రాంబాబు 24 గంటలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది నీకు అంటూ పెమసేని కూడా హెచ్చరించారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంబటి మీద ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తీవ్ర పదజాలంతో దూషించడంపై అంబటిని మీద అందరూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్. టీడీపీ నేత నెక్కంటి బాలకృష్ణ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. బాలకృష్ణ గారు నమస్తే సార్. బాలకృష్ణ గారు మీరు మ్యూట్ చేస్తున్నారు సార్, ఒకసారి మ్యూట్ తీయండి. బాలకృష్ణ గారు వినపడుతుంది నా మాట? బాలకృష్ణ గారు నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినపడుతుంది సార్, మొత్తం మీద అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరూ సీరియస్ అయ్యారు. మీ టీడీపీ శ్రేణులు ముఖ్యంగా ఇంతకుముందు వరకు కూడా అధిష్టానం చెప్పినట్టు విన్నాం, ఇక వినేది లేదంటూ కార్యకర్తలు అయితే ఏమేమి చిన్న స్థాయి నేతలంతా సీరియస్ అయ్యారు. ప్రజెంట్ అంబటి ఇంటి దగ్గర కూడా మీరు చూడొచ్చు, విజువల్స్ లో చూడొచ్చు, చాలా మంది కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన సారీ చెప్పాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. సార్ మీరేమంటారు? పూర్తిగా దాన్ని సపోర్ట్ చేస్తానండి. కాకపోతే వైసీపీ సంస్కృతి అదండి, తల్లికి చెల్లికి కూడా విలువ తెలియదు. భార్య కంటే ఎవరో తెలియదు వాళ్ళకి. తల్లిని ఏం మాట్లాడో తెలియదు, చెల్లిని ఎలా గౌరవించాలో తెలియదు, తల్లిని ఎలా గౌరవించాలో తెలియదు. ఆ అసభ్య పదజాలాన్ని ఆదినాయకుడు సమర్థిస్తూ వారు ఎవరైతే అసభ్యంగా మాట్లాడతారో వాళ్ళకి ఆర్థికమైన వనరును కూడా ఆయన సమర్పిస్తున్నాడు. అంటే రాష్ట్రాన్ని దామనకాటు చేయడానికి ప్రధాన ఆధారంగా అతను తీసుకున్నాడు దాన్ని. అప్పుడు రేపు రాబోయే నేను పాదయాత్ర అంటున్నాడు, అప్పుడు కూడా విధ్వంసాలు సృష్టించడానికే అతని యొక్క దానికి కారణం కూడా నేను అంటాం. మీరు ఏమనుకున్నా కానీ టీడీపీ ప్రభుత్వం కూడా మరి కరెక్ట్గా నడవట్లేదు. ఏం చేద్దంటే వాళ్ళు తప్పుడు ఉన్న వాళ్ళని కూడా ఇంకా రోజే తొడగొడుతుంది. పేరు నాని ఏదో మాట్లాడుతున్నాడు, వాళ్ళు బోల్డెన్ కేసులు ఉన్నప్పుడు కూడా ఎవరి మీద యాక్షన్ లేదు. చూద్దాం చేద్దామని చేస్తుంది. ఇలాంటి మరి ఏమన్నా నాకు భాష నాకు వద్దు. కానీ బాలకృష్ణ గారు మీ అధినేత చెప్పింది మనం నవ్యాంధ్ర దిశగా అభివృద్ధి దిశగా వెళ్తున్నాం, ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతుంటారు. మనం డైవర్షన్ అయితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని ఒకవైపు మీ అధినేత చెప్తున్నారు. ఆ మంచితనమే ఈ రోజు ఇంత దూరం తీసుకొచ్చిందంటారా? ఇప్పుడు మేమంతా కూడా భరిస్తున్నాం అంటే, ఇవన్నీ తట్టుకుంటున్నాం అంటే కారణం ఏంటంటే అమరావతి అనే దాన్ని సృష్టిస్తున్నాడు బ్రహ్మలాగా. ఓ బ్రహ్మ సృష్టి కష్టపడుతున్నారు తండ్రి కొడుకులు కూడా. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి పూర్తి అండదండలు ఇస్తున్నాడు. సో అటువంటి సమయంలో మనం ఓపిక పెట్టాలని చెప్పి మేము అందరూ భావిస్తున్నాం. కానీ అది తారాస్థాయికి వెళ్తుంది రోజు రోజుకి. కానీ శిక్ష ఎక్కడ భారతంలోనే ఉంది. దాన్ని అమలు చేసి తీరాలి. దాన్ని అమలు చేసి తీరినప్పుడే చట్టం దాన్ని పని చేసుకున్నప్పుడే మనం ఇలాంటి కంట్రోల్ వస్తాయి. అంతే తప్ప మన ఇంటి మీదకో ఆ ఇళ్ల మీద ఇంటికి వెళ్ళటం కూడా నేను అటువంటి సమర్థించలేను. వారిని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా తగు నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. బాలకృష్ణ గారు, ఈరోజు చూస్తున్నాం ఎప్పుడూ లేని విధంగా కార్యకర్తల కోపం, మీరు చెప్తున్న విధంగా మనసులో దాగున్న కష్టాన్ని కానీ కోపాన్ని కానీ వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. ఎప్పుడు లేని విధంగా మధ్యాహ్నం నుంచి చూస్తున్నాం కార్యకర్తలు అయితేనే ఎమ్మెల్యేలంతా అక్కడికి చేరుకున్నారు. అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి చేరుకున్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యకర్తల ఆగ్రహం చల్లార్చలేదు. దాంట్లో ఏమాత్రం క్షమాపణ చెప్పాల్సిందే. దాని గురించి ఏ విధమైన అనుమానాలు లేవు. కాకపోతే నేను ఏంటంటే యువత ఏళ్ళు కూడా మేలాంటి పెద్దోళ్ళు మేము కొంచెం ఓపిక పట్టినా యువత కంట్రోల్ వచ్చే పరిస్థితి లేదు. ఇచ్చేది గత 2 సంవత్సరాలు అయిపోతుంది. వాళ్ళ మీద ఏ చర్య ఇప్పటికీ తీసుకోలేకపోతున్నారు. ఇంకా విచారణ ద్వారా వాళ్ళు నోటుకు వచ్చింది పేలుతున్నారు. ఇలాంటి పేర్లకి చట్టపరమైన శిక్షించాలని చెప్పి నేను తీవ్రంగా దానికి ప్రభుత్వాన్ని చెప్తూ, ఎలాంటి మనం కూడా సమస్యతో పాటించాలి. అలాంటి వ్యక్తుల గురించి మన స్థాయి దిగజారి
అలాంటి దిగజారి స్థాయి వ్యక్తుల గురితో మనం వెళ్ళకూడదు అనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, మొత్తం మీద అది అహంకారం హద్దుమీరితే ఎలా ఉంటుందో, కొండంత కండకారం తోడైతే ఎలా ఉంటుందో ఒకసారి మా యువ నాయకులు చూపిస్తున్నారు. అది అంతవరకు ఓకే, కానీ అంతవరకు దించి వెళ్ళొద్దని నా కోరిక. ఒకసారి ఇక్కడ ఉన్న జనం కూడా మీరు కవర్ చేసుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, ప్రజెంట్ అంబట్టి రాంబాబు హౌస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అహంకారం హద్దుమీరితే ఎలా ఉంటుందో, కొండంత కండకారం తోడైతే ఎలా ఉంటుందో, బలుపుకే బరితెగింపు జతకడితే ఎలా ఉంటుందో ఇంకా వేరే చూడక్కర్లేదు. వైసీపీ నేత అంబట్టి రాంబాబు చూపించేశారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత బరి తెగిస్తే అలాంటి మాటలు మాట్లాడతారు? ముఖ్యమంత్రి స్థాయి కాదు, రాజకీయంగానే దురందుడైన చంద్రబాబును పట్టుకుని అలాంటి పదజాలం వాడినందుకు ఆయన ఏం చేయాలి? ఒకప్పుడు సీఎంగా ఉన్నప్పుడు జగన్ని పట్టాభి ఏదో మాటనందుకు టీడీపీ ఆఫీసులోనే దాడి చేశారు. మరి ఇప్పుడు ఏం చేయాలంటూ టీడీపీ కార్యకర్తలు, నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా వైసీపీ వాళ్ళు కావాలనే రెచ్చగొట్టడానికి చేస్తున్నారని తెలుస్తోందంటూ, అలా చేసి రచ్చజేసి తిరుమల లడ్డు నెయ్యి విషయాన్ని పక్కదారి పట్టించాలనుకుంటున్నారని, ఇలా ఉంటే తప్ప ప్రజల్లో తమ పేరు పెరుగుతుందనుకుంటూ వాళ్ళు ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మళ్ళీ అధికారం కావాలనుకుంటే ప్రజా సమస్యలపై పోరాడాలి, లేదా ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపించాలి. కానీ ఇలా చట్టాన్ని సవాల్ చేయడం, బూతులు తిట్టి గొడవలు చేయడం చేస్తే రాజకీయంగా సమాధవుతారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహ వేశాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అగ్నికి ఆజ్యం పోసినట్టు మొదట్లో కామ్గా ఉండాల్సిన రాంబాబు మళ్ళీ ఈ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి రెడ్ బుక్ అయినా ఏదైనా సరే తను అరెస్ట్ చేసుకున్న భయపడను, తన ఇంట్లో కుక్కతో సమానం అంటూ మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వివాదానికి దారితీసింది. దీంతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు, ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు, ముఖ్య నేతలంతా ఆయన ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఇంటిలోని కారును అలాగే అక్కడ ఉన్న ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అదే విధంగా ఉంది. అంబటి ఇంటి దగ్గర టీడీపీ కార్యకర్తలు పట్టుబడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే, లేకపోతే ఒప్పుకునేది లేదంటూ టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel